ఇంతకు ముందు వీడియోలో మనం భూమిలో దొరికే ధాతువుల నుండి స్వచ్ఛమైన లోహాలను ఎలా బయటకు తీస్తామో నేర్చుకున్నాం కదా. ముందుగా మనం ధాతువుల నుండి మలినాలను వివిధ పద్ధతులను ఉపయోగించి తొలగించాం. ఆ తర్వాత సల్ఫైడ్, కార్బొనేట్ ధాతువులను భర్జనం మరియు భస్మీకరణం అనే పద్ధతుల ద్వారా లోహ ఆక్సైడ్లుగా మార్చాం. ఇప్పుడు మనం అత్యంత కీలక దశ అయిన లోహ ఆక్సైడ్ల క్షయకరణం, రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ గురించి తెలుసుకుందాం. ఈ దశలో మనం రెండవ దశ చివర లభించిన లోహ ఆక్సైడ్ నుండి ఆక్సిజన్ను పూర్తిగా తొలగించి కేవలం లోహాన్ని మాత్రమే పొందాలి. ఇలా ఆక్సిజన్ను తొలగించే ప్రక్రియనే క్షయకరణమని అంటారు. ఈ క్షయకరణ పద్ధతి లోహం యొక్క చర్యాశీలత శ్రేణిపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి మొదటగా చర్యాశీలత శ్రేణి అడుగు భాగంలో ఉండే పాదరసం, వెండి లాంటి తక్కువ చర్యాశీలత గల లోహాల గురించి చూద్దాం. వీటికి ఆక్సిజన్తో బంధం చాలా బలహీనంగా ఉంటుంది. కాబట్టి వీటి ఆక్సైడ్లను క్షయకరణం చేయడం చాలా సులువు. ఈ అల్ప చర్యాశీలత గల లోహాల ఆక్సైడ్లను కేవలం వేడి చేయడం ద్వారా మనం సులభంగా క్షయకరణం చేయొచ్చు. అంటే మనం కొద్దిగా వేడి అందిస్తే చాలు, ఈ సమ్మేళనాలు విఘటనం చెంది అంటే డీకంపోజ్ అయ్యి ఆక్సిజన్ వాయువును బయటకు వదిలేస్తాయి. దీనివల్ల మనకు స్వచ్ఛమైనటువంటి లోహం మిగులుతుంది. ఇది చాలా సులభమైనటువంటి పద్ధతి కదా. మరి చర్యాశీలత శ్రేణి మధ్యలో ఉండే లోహాల పరిస్థితి ఏంటి? వాటిని కూడా కేవలం వేడి చేస్తే సరిపోతుందా? ఖచ్చితంగా సరిపోదు. వాటికి వేరే పద్ధతిని వాడాలి. అదెలాగో ఇప్పుడు చూద్దాం. చర్యాశీలత శ్రేణిలో మధ్యన ఉండే జింక్, మ్యాంగనీస్, ఇనుము వంటి వాటిని మధ్యస్థ చర్యాశీలత లోహాలు అని అంటారు. వీటి ఆక్సైడ్లను మనం కేవలం వేడి చేయడం ద్వారా క్షయకరణం చేయలేము. కాబట్టి మనం వీటిని స్థానభ్రంశ చర్య ద్వారా క్షయకరణం చేస్తాము. అందుకోసం మనం ఈ లోహ ఆక్సైడ్లను అధిక చర్యాశీలత గల మూలకాలతో చర్యను జరిపిస్తాము. దీనివల్ల అధిక చర్యాశీలత గల మూలకం ఈ అల్ప చర్యాశీలత గల లోహాన్ని స్థానభ్రంశం చెందించి ఆక్సిజన్ను తాను తీసుకుంటుంది. కాబట్టి మొదట మనం జింక్ ఆక్సైడ్ను కార్బన్ లాంటి ఒక బలమైన క్షయకరిణితో కలిపి వేడి చేస్తే అది ఆక్సిజన్ను లాగేసుకొని లోహాన్ని వేరు చేస్తుంది. ఈ అద్భుతమైనటువంటి ప్రక్రియనే మనం స్మెల్టింగ్ అని పిలుస్తాం. నెక్స్ట్ మనం మ్యాంగనీస్ డయాక్సైడ్ని తీసుకుంటే దీన్ని అల్యూమినియం లాంటి అధిక చర్యాశీలత గల లోహంతో చర్యను జరిపిస్తాం. అల్యూమినియం చాలా చురుకైనది కాబట్టి అది తక్కువ చర్యాశీలత ఉన్నటువంటి మ్యాంగనీస్ లోహాన్ని స్థానభ్రంశం చెందించి ఆక్సిజన్ను తాను తీసుకుంటుంది. ఈ చర్యను మనం సమీకరణ రూపంలో రాస్తే ఈ విధంగా ఉంటుంది. దీని అర్థం ఏంటంటే మ్యాంగనీస్ డయాక్సైడ్ను అల్యూమినియం పౌడర్తో కలిపితే అల్యూమినియం ఆక్సిజన్ని లాక్కొని మ్యాంగనీస్ను ఒంటరిగా వదిలేస్తుంది. అలాగే ఈ చర్య అత్యంత ఉష్ణమోచక చర్య. అంటే ఈ చర్య జరిగినప్పుడు విపరీతమైనటువంటి ఉష్ణశక్తి విడుదలవుతుంది. ఆ ఉష్ణశక్తి ఎంతలా ఉత్పత్తి అవుతుందంటే ఈ విడిపోయినటువంటి లోహం ఘనస్థితిలో కాకుండా ద్రవస్థితిలో బయటకొస్తుంది. ఇదే విధంగా మనం ఐరన్ ఆక్సైడ్కి అల్యూమినియాన్ని కలిపి మండించినప్పుడు విపరీతమైనటువంటి వేడి పుట్టి ద్రవరూపంలో ఉండే ఇనుము ఏర్పడుతుంది. ఈ చర్యను మనం ఎక్కువగా విరిగిపోయినటువంటి రైలు పట్టాలను, భారీ యంత్రాల పగుళ్లను అతికించడానికి ఉపయోగిస్తాం. అలాగే ఈ చర్యకు ఒక పేరు కూడా ఉంది, అదే థర్మైట్ చర్య. సరే, ఇప్పుడు మనం చర్యాశీలత శ్రేణిలో పైభాగంలో ఉండే సోడియం, మెగ్నీషియం, కాల్షియం, అల్యూమినియం వంటి లోహాల గురించి చూద్దాం. వీటిని మనం అధిక చర్యాశీలత గల లోహాలని అంటాం. వీటికి ఆక్సిజన్ పట్ల ఆకర్షణ చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి ఇవి ఆక్సిజన్ను ఎంత గట్టిగా పట్టుకుంటాయంటే కార్బన్ లాంటి క్షయకరణులు కూడా వీటిని విడదీయలేవు. కాబట్టి వీటిని మనం సాధారణ రసాయన పద్ధతుల ద్వారా క్షయకరణం చేయలేము. మరి ఈ బలమైన బంధాన్ని విడగొట్టడానికి మనం ఏం చేయాలి? అందుకు మనకు అత్యంత శక్తివంతమైనటువంటి సాధనం
కావాలి. అదే విద్యుత్ శక్తి. ఉదాహరణకు మనం అల్యూమినియం ఆక్సైడ్ను తీసుకుందాం. దీన్ని క్షయకరణం చేయాలంటే మనం విద్యుత్ శక్తిని ఉపయోగించాలి. కాబట్టి మొదటగా మనం అల్యూమినియం ఆక్సైడ్ను ఒక పాత్రలో ద్రవీభవించిన స్థితిలో తీసుకుందాం. ఇక్కడ మనం ద్రవ స్థితిలో ఎందుకు తీసుకుంటున్నామంటే ఎప్పుడైతే విద్యుత్ శక్తిని పంపిస్తామో అప్పుడు ఈ లోహ ఆక్సైడ్ అయాన్లుగా విడిపోతుంది. ఈ అయాన్లు ఘనస్థితిలో స్వేచ్ఛగా కదల్లేవు. కాబట్టి అయాన్లు స్వేచ్ఛగా తిరగడానికి మనం ద్రవస్థితిలో ఉన్నటువంటి అల్యూమినియం ఆక్సైడ్ను తీసుకుంటున్నాం. సరే, ఇప్పుడు మనం ఇందులో కరెంట్ని పంపించడానికి 2 ఎలక్ట్రోడ్ల నుంచి వాటిని బ్యాటరీకి కలుపుదాం. ఇక్కడ బ్యాటరీ ధనధ్రువానికి కలిపినటువంటి ఎలక్ట్రోడ్ను యానోడ్ అని, రుణధ్రువానికి కలిపిన ఎలక్ట్రోడ్ను క్యాథోడ్ అని అంటాం. ఇప్పుడు మనం అందులో విద్యుత్ను ప్రవహింపజేద్దాం. ఇలా మనం విద్యుత్ని ప్రసరింపజేసినప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ Al+3 మరియు O-2 అయాన్లుగా విడిపోతుంది. ఈ అయాన్లలో ధనావేశం అయాన్లైన అల్యూమినియం అయాన్లు సహజంగానే రుణావేశం ఉన్నటువంటి క్యాథోడ్ వైపుకు ఆకర్షించబడి తనకు కావలసిన ఈ 3 ఎలక్ట్రాన్లను స్వీకరిస్తాయి. దీనివల్ల అల్యూమినియం అయాన్ తటస్థ అల్యూమినియం పరమాణువుగా మారి ఈ విధంగా క్యాథోడ్ దగ్గర పోగు అవుతాయి. అదేవిధంగా రుణావేశమున్న ఆక్సైడ్ అయాన్లు ధనావేశమున్న యానోడ్ వద్దకు ప్రయాణిస్తాయి. ఇలా యానోడ్ వద్దకు చేరుకున్నటువంటి ఆక్సైడ్ అయాన్లు తమ దగ్గరున్న అదనపు ఎలక్ట్రాన్లను వదిలేసి ఆక్సిజన్ పరమాణువులుగా మారిపోతాయి. ఆ తర్వాత 2 ఆక్సిజన్ పరమాణువులు కలిసి ఆక్సిజన్ అణువుగా ఏర్పడి యానోడ్ వద్ద వాయు రూపంలో బుడగల్లాగా బయటకొస్తాయి. చూసారా, మనం విద్యుత్ను ఉపయోగించి అద్భుతంగా అల్యూమినియం ఆక్సైడ్ను అల్యూమినియం మరియు ఆక్సిజన్గా విడగొట్టాము కదా. సరే, ఇప్పుడు మనం సోడియం క్లోరైడ్ని తీసుకుందాం. ఈ NaClని కూడా మనం ఇంతకు ముందులాగే ఒక పాత్రలో ద్రవస్థితిలో తీసుకొని బ్యాటరీకి అనుసంధానించినటువంటి ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ను ప్రసరింపజేద్దాం. ఇలా విద్యుత్ను ప్రసరింపజేసినప్పుడు సోడియం క్లోరైడ్ కూడా Na+ మరియు Cl- అయాన్లుగా విడిపోతుంది. ఇప్పుడు ధనావేశ సోడియం అయాన్లు రుణ ఎలక్ట్రోడ్ అయిన క్యాథోడ్ వైపుకు వెళ్తాయి. అక్కడ అవి ఎలక్ట్రాన్లను గ్రహించి స్వచ్ఛమైన సోడియం పరమాణువులుగా ఏర్పడతాయి. అదేవిధంగా రుణావేశ క్లోరైడ్ అయాన్లు ధన ఎలక్ట్రోడ్ అయిన యానోడ్ వద్దకు వెళ్ళి తమ దగ్గర ఉన్న అదనపు ఎలక్ట్రాన్లను కోల్పోయి క్లోరిన్ పరమాణువుగా మారిపోతాయి. ఈ క్లోరిన్ పరమాణువులు అంత తటస్థమైనవి కావు. అందుకే ఇక్కడ 2 క్లోరిన్ అయాన్లు తమ 2 ఎలక్ట్రాన్లను కోల్పోయి క్లోరిన్ అణువుగా మారుతాయి. చూశారు కదా, విద్యుత్ శక్తి సహాయంతో అత్యంత బలమైన బంధాలు కలిగిన సోడియం క్లోరిన్లను మనం ఎంత సింపుల్గా వేరు చేశాం. ఇలా అధిక చర్యాశీలత గల లోహ సమ్మేళనాలకు ఎలక్ట్రాన్లను అందించి వాటిని క్షయకరణం చేసే ఈ అద్భుతమైనటువంటి విధానాన్నే మనం విద్యుత్ విశ్లేషణ క్షయకరణం, ఎలక్ట్రోలైటిక్ రిడక్షన్ అని అంటాం. ఇప్పుడు ఒకసారి మనం ఇప్పటి వరకు నేర్చుకున్నదంతా సింపుల్గా గుర్తు చేసుకుందాం. లోహ క్షయకరణం చేయడానికి వాటి చర్యాశీలతను బట్టి అల్ప చర్యాశీలత గల లోహాలను వేడి చేస్తాం. మధ్యస్థ చర్యాశీలత గల లోహాలను స్థానభ్రంశ చర్య ద్వారా క్షయకరణాన్ని చేస్తాం. అలాగే అధిక చర్యాశీలత గల లోహాలను విద్యుత్ విశ్లేషణ పద్ధతుల ద్వారా క్షయకరణం చెందిస్తాం. అయితే ఇప్పటి వరకు మనం మొదట ధాతువుల నుండి మలినాలు తొలగించాం. ఆ తర్వాత ఆ లోహ సమ్మేళనాలను లోహ ఆక్సైడ్లుగా మార్చాం. ఇప్పుడు ఆ ఆక్సైడ్ల నుండి ఆక్సిజన్ను క్షయకరణం చెందించి లోహాన్ని పొందుతున్నాం. అయితే ఈ క్షయకరణ దశలో మనం పొందిన ఈ లోహం 100% స్వచ్ఛమైనది కాదు. ఇందులో ఇంకా కంటికి కనిపించని కొన్ని మలినాలు, రసాయనాలు మిగిలే ఉంటాయి. ఈ మలినాలను పూర్తిగా తొలగించి 100% స్వచ్ఛమైన లోహాన్ని పొందే చివరి దశ ఇంకోటుంది. అదే లోహశుద్ధి, రిఫైనింగ్ ఆఫ్ మెటల్స్. ఈ లోహశుద్ధి పద్ధతుల గురించి మనం తర్వాతి వీడియోలో తెలుసుకుందాం.